మిస్ యూ పప్పీ. మిస్ యూ సో మచ్. ఓకే, హ్యాపీ జర్నీ, ఎంజాయ్. రీచ్ అవగానే కాల్ చేశారేనా? బాయ్ బాయ్ బాయ్. అవును, ట్రక్ వచ్చింది ఏంటి క్యాబ్ ఈసారి? ఇవి చూడండి, ఇవి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. ఈ కలర్ అయితే ప్యూర్ బేబీ పింక్ అనమాట. లైట్ ఎల్లో ఎక్కడో టచ్ అవుతుంది, బట్ సూపర్బ్ ఉన్నాయి. కలర్ అయితే దూరం నుంచి అలా అందంగా కనబడుతున్నాయి. ఇవి మన ఫ్రంట్ యార్డ్లో ఉన్నాయి. నమస్తే అండి, బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ప్రొద్దున్నే మా హస్బెండ్ ఆఫీస్ పని పైన ట్రావెల్ చేస్తున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు, బ్రేక్ఫాస్ట్లు ఇవన్నీ తినిపించేసి, లంచ్ బాక్సులు కట్టేసి, వాళ్ళని అక్కడ స్కూల్లో డ్రాప్ చేసేసి నా డే ఇలా స్టార్ట్ చేశాను. నాకు ప్రొద్దున్నే టైం ఎక్కువగా ఉంది అనుకుంటే నేను జిమ్కి వెళ్తాను. టైం తక్కువగా ఉంది అనుకుంటే వాకింగ్కి వస్తానన్నమాట. ఇంకొకటి ఏంటంటే, వెదర్ కూడా చాలా బాగుంది, ఎండ లేదు అనుకుంటే కూడా ప్రొద్దున్నే వాకింగ్కి వస్తాను. ఈరోజు వెదర్ చాలా చాలా బాగుంది. అందులో ఇంకొక 1 hour తర్వాత చాలా చాలా సివియర్ థండర్ స్ట్రోమ్ ఇక్కడ ఉందన్నమాట. అందులో ఇంచుమించు ఒక 12 hours 10 hours రెయిన్ కూడా చూపిస్తుంది కంటిన్యూస్గా. సో రెయిన్ స్టార్ట్ అయ్యే లోపల అలా ఫాస్ట్గా వాకింగ్కి అయితే నేను బయటికి వచ్చేసాను.
సూపర్ రిఫ్రెషింగ్గా ఉంది. అంత వర్కౌట్ చేసి వచ్చాక కాస్త ఇలాంటివి తాగుతూ ఉంటే ఎనర్జీ అలా బూస్ట్ అయినట్లుంది. సో ఎవ్రీడే నేను భారీ వెయిట్ లిఫ్టింగ్స్ ఏం చేయనండి. 1 full day స్ట్రెచింగ్ చేస్తాను. ఐ మీన్ టు సే 1 day స్ట్రెచింగ్ చేస్తాను అండ్ 3 days వెయిట్ లిఫ్టింగ్ చేస్తాను. కానీ ఎవ్రీ సింగిల్ డే మాత్రం యోగా చేస్తాను, ముఖ్యంగా ప్రాణాయామం అన్నమాట. సో ఎందుకంటే 40sలోకి వచ్చిన తర్వాత పిల్లల కోసం టైం పెడతాము, హస్బెండ్ కోసము, ఇంటి కోసము, వర్క్, అసలు బోల్డ్ అంత ఉంటుంది. మన కోసం మనం తప్పనిసరిగా ఎవ్రీ సింగిల్ డే ఒక 1 hour అయినా సరే టైం ఇవ్వడం, మనకి టైం ఇచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను మా ఇంట్లో ఎక్కువగా వినే మాట ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అని. సో ఇంట్లో ఆడవాళ్ళంటే ఇంకెవరు లేరు, నేను నా పాపని. నా పాప మరీ చిన్నది. సో నేను కాస్త ఫిట్గా ఉంటే ఇల్లుని కూడా బాగా చూసుకోగలను అని మా ఇంట్లో పెద్దోళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మన హెల్త్ ఎంతో కొంత మన చేతిలో అయితే తప్పకుండా ఉండండి. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్, వాకింగ్, హెల్తీ ఫుడ్ ఇలాంటివి మన చేతిలోనే ఉన్నాయన్నమాట. సహకరించినంత వరకు స్ట్రెచింగ్స్ చేయండి, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి. ఇది మాత్రం ఈ డ్రింక్ ప్రొద్దున్నే ఈ లెమన్ వాటర్ చాలా ఎనర్జీ ఇస్తుంది అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. అందులో వర్కౌట్ ఇలాంటివన్నీ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండరు మనకు అందివ్వడానికి. ఓకే, అదే హస్బెండ్ వర్కౌట్ చేసి వచ్చారనుకోండి, లేదా పిల్లలు వర్కౌట్ చేశారు, లేదా అమ్మ నాన్న అత్త మామ ఎవరైనా సరే వాకింగ్కి వెళ్ళొచ్చి ఏమైనా వస్తే, అమ్మ కాస్త నీళ్ళు అందుకోండి అంటే గబగబా వెళ్ళి నీళ్ళు ఇచ్చేస్తానా? వాళ్ళకి అయ్యో అలసిపోయి వచ్చారు అని బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ చేసి రెడీగా పెడతానా? హస్బెండ్ జిమ్కి వెళ్ళి వచ్చారనుకో, ఇంకా వాళ్ళకి ఓపిక ఉండదని వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు అలా కూర్చొని. కానీ నేను వర్కౌట్ చేసి వచ్చానంటే, నేనని కాదు, నా అలాంటి ఆడవాళ్ళు ఎంతమంది అయినా సరే, వాళ్ళు వర్కౌట్ చేసి వచ్చాక ఇంట్లో ఎవరు ఉండరు అందించడానికి. నా టిఫిన్ నేనే చేసుకోవాలి, నా ఎనర్జీ డ్రింక్ నేనే చేసుకొని తాగాలి, మళ్ళీ వర్క్ ఇవన్నీ ఉంటాయి. అసలు నేను చిన్నప్పుడైతే బయట ఆడుకొని వచ్చాక మా అమ్మని, అమ్మ నీళ్ళు ఇవ్వు, లేకపోతే నా సిబ్లింగ్స్ ఉండేవాళ్ళు, నా సిస్టర్స్, నీళ్ళు అందుకో, అదందుకో, ఇదందుకో అంటే ఇంటి నిండా మనుషులు ఉండేవాళ్ళు, ఎవరో ఒకరు టక్కున అలా అందించేసేవారు అనమాట. ఇప్పుడు అవన్నీ ఎంత మిస్సింగ్ అనిపిస్తాయంటే, ఒక్కొక్కసారి నేను ఎప్పుడైనా తింటున్నాను అనుకోండి, కొరపోయింది సడన్గా, అప్పుడు ఎవరు ఉండరు నీళ్ళు ఇవ్వడానికి. సో ముందే తప్పనిసరిగా నీళ్ళు కూడా పెట్టుకోవాలి. కొన్ని సార్లు అలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు ఎంత బాధేస్తుందంటే, ఆడపిల్లల జీవితము ఏం చేసినా సరే అందరికీ అందిస్తానా? ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, ఒకవేళ ఇంట్లో ఉన్న ఆఫీస్ వర్క్ ఎవరిది వాళ్ళది నడుస్తూ ఉంటుంది, స్కూల్ హోంవర్క్స్ అని, వాళ్ళ గేమ్స్ అని అవి నడుస్తూ ఉంటాయి. కిచెన్లో ఒక్కదాన్నే తింటూ ఉన్నాను అనుకోండి, చుట్టుపక్కల బద్ధకం వస్తుంది, ఏమన్నా అరే కూర అందుకోరా, కారం అందుకోరా అని చెప్పడానికి. మళ్ళీ దానికి నేను కేకేయాలి. వస్తారు, పిలిస్తే వస్తారు, కానీ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా కూడా ఉంటారు. సో ఇలాంటివన్నీ నేను పెద్దయ్యాక చూస్తున్నప్పుడు మా అమ్మ, మా అత్తయ్య గారు, అందరూ ఆడవాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అందరి పరిస్థితి అలానే ఉంటుంది. ముఖ్యంగా అమెరికాలో అయితే చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబము, అందులో చిన్నప్పుడు అయితే ఇంటి నిండా మనుషులు ఉండేవారు. ఏదో ఒక దానికి నేను ఒక పని, వాళ్ళకు పని, వాళ్ళకు పని అలా చేసుకునేవాళ్ళం. ఇక్కడ వాళ్ళ పనులు నేనే, నా పని నేనే, అన్నీ నేనే చేసుకొని ఇంకా నాకు నేనే బోర్ కొట్టేస్తానేమో కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో, అలా ఏం లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం చాలా బాధిస్తూ ఉంటుంది. వర్కౌట్ తర్వాత క్యాలరీస్ బర్న్ చేసి ఉంటాము, టైర్డ్నెస్ ఉంటుంది, ఫుల్ ఆకలేస్తూ ఉంటుంది. నా విషయమే నేను చెప్తాను. నేను ఎర్లీ డిన్నర్ తినేస్తానండి. అందుకే నేను ఆల్మోస్ట్ లైక్ 12 to 13 hours ఏం తినకుండా ఉంటానన్నమాట. అంటే ఈవినింగ్ 5:30 స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 7:30 కూడా కాదు, 8:39 వరకు ఏం తినను అనమాట. సో అన్న అవర్స్ ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి నాకు
వర్కౌట్ తర్వాత చాలా ఆకలేస్తుంది. ఆకలేసేటప్పటికి మా ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా, ఇంకా అవి కూడా కడుపు నిండా తినేయాలనిపిస్తూ ఉంటుంది. సో మరి కడుపు నిండా తినేస్తే వర్కౌట్ చేసి వేస్ట్ కదా. సో అందుకని ఈరోజు నేను చేసే ఒక పని మీతో షేర్ చేసుకోబోతున్నా. మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో బాగా ఆకలేస్తుంది కదా ఆఫ్టర్ వర్కౌట్. అప్పుడు చాలామందికి ప్రొద్దున్నే లెమన్ వాటరో, ప్లెయిన్ వాటరో, లేదంటే గ్రీన్ టీ ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఇవి తాగిన తర్వాత ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటాము. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతాము. సో బ్రేక్ఫాస్ట్లో మనం ఇప్పుడు 2 ఇడ్లీతో సరిపెట్టుకోం కదా. ఆపుకోవాలి అనుకుంటే మనసు గట్టి పెట్టి ఆపుకోవచ్చు, కానీ అలా ఎక్కువ రోజులు ఆపుకోలేం కదా. కొన్నిసార్లు కడుపు నిండా తినబుద్ధి అవుతుంది అనమాట. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రొద్దున ఈ స్ప్రౌట్స్ ఒక 2 పిరికళ్ళు, దీంతోపాటు ఒక 2 రకాల వెజిటేబుల్స్ ఏదైనా, క్యారెట్ కానీ క్యూకుంబర్ కానీ, ముఖ్యంగా క్యూకుంబర్ అంటే కీర దోసకాయ కనుక తింటే అసలు మీకు సాయంత్రం వరకు ఆకలేదండి. ఆ కీర దోసకాయ అంత హెల్ప్ చేస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఇవి ఒక 2 పిరికలు, దీంతోపాటు ఒక 2 రకాల వెజిటేబుల్స్ తింటాను. తినేసి ఇంకా మరి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ చూసి బాగా ఆకలేస్తుంది కదా, అందుకే నా టేస్ట్ బర్డ్స్ కోసం ఒక మంచి ఇడ్లీ విత్ చట్నీతో తినేస్తాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేను మధ్యాహ్నము ఏం తిననండి, అర్లీగా డిన్నర్ చేసేస్తాను అనమాట. అంటే లేట్ లంచ్ అర్లీ డిన్నర్ అనుకోండి, తినేస్తాను. అప్పుడు ఆ లేట్ లంచ్లో కూడా ఒక 2 పిరికలు స్ప్రౌట్స్ తినేసి ఒక చిన్న బౌలు నాకు నచ్చింది రైసో రోటీనో అలా తినేస్తాను అనమాట. ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ అండి. సో నా బాడీ ఎలా అంటే నేను చాలా త్వరగా ఉబ్బిపోతూ ఉంటాను ఎక్కువగా తింటే. అలా అని తక్కువగా తింటే నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అందులో ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ అనుకున్నాం కదా. సో నా బాడీ ఎలా సహకరిస్తుందో నేను అలా నా ఫుడ్ని కంట్రోల్ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను డైలీ 2 టైమ్స్ తింటాను. మధ్యలో ఒక్కొక్కసారి పని ఎక్కువ వల్ల ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఇలాంటి స్ప్రౌట్సో, వెజిటేబుల్ జ్యూసో అలా కూడా తింటాను. వీక్లీ 2 టైమ్స్ చీట్ మీల్ కూడా ఉంటుంది. చీట్ మీల్ అంటే సాటర్డే సండే మరి ఇంట్లో రకరకాల వంటలు చేసేస్తాను కదా పిల్లల కోసం అనేసి. సో అవి తింటూ ఉంటాను. అండ్ స్నాక్లో పిల్లలకి సాయంత్రాలు చేసే స్నాక్లో కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. ఆ స్నాక్ తింటే ఇక డిన్నర్ స్కిప్ చేస్తాను. సో ఇదండి స్టోరీ. సో అలా అని ఈ స్ప్రౌట్స్ రెగ్యులర్గా తిననండి, బోర్ కొట్టేస్తుంది నాకు. నేను వీక్లీ 3 టైమ్స్ మాత్రమే తింటాను. అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేదా ఈవినింగ్ స్నాక్లో అన్నమాట, అంతే. కానీ బాగా మంచిగా మనసు కంట్రోల్ పెట్టుకునే వారికైతే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే ఇంకా వేరేది ఏం తినాల్సిన అవసరం లేదు. ఇవి ఒక 2 రకాల వెజిటేబుల్స్ ప్రతిరోజు అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదండి. అలా నాకు ఈ స్ప్రౌట్స్ హెల్ప్ అవుతూ ఉంటాయి. అందులో ఈ స్ప్రౌట్స్ బెనిఫిట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో చాలా చక్కగా మినరల్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. ఇది మన డైజెషన్కి కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అందులో లెస్ క్యాలరీస్. ఇది కనుక తింటే నీరసం కూడా రాదండి. అంటే మంచిగానే ఒక 3-4 గంటలు కడుపు నిండుగా ఉంచుతుంది. ఎంత పని చేసినా అలసట అయితే రాదన్నమాట. సో ఇది ఫైబర్ రిచ్ కూడా కదా. సో అట్లా ఈ స్ప్రౌట్స్ని నేను తీసుకుంటూ ఉంటానండి. సో మీరు ఏ లంచ్ తినండి, డిన్నర్కి నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే కడుపు ఉబ్బుతుందేమో, డైజెషన్ అవుతుందో లేదని ఒక టెన్షన్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో మాత్రం ఇది తినడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. స్ప్రౌట్స్లో రకరకాలుగా ఉంటాయి. నేను ఈరోజు ఈ స్ప్రౌట్స్ చేశాను. ఒకరోజు పెసర్లు, ఒకరోజు శనగలు, ఒకసారి ఫ్లక్స్ సీడ్స్, ఇలా రకరకాల స్ప్రౌట్స్ అయితే తయారు చేస్తూ ఉంటాను అనమాట. కానీ అన్నిటికంటే ఇవి నాకు ఫేవరెట్. ఇవి చాలా నచ్చుతాయి ఈ వెజిటబుల్. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.